బాంబులేటి గారు తర్వాత పాపం కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లుగా కళ్ళు కంటూనే ఉన్నారు. వాళ్ళ కళ్ళు కాచిపోతూ ఉన్నాయి చూసి మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారని ఇదే వేదిక ద్వారా ఇక్కడ గతంలో చెప్పాను. నేను మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను తప్పు చేయలేదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఉంటే నేను ఒక మంత్రిగా పనిచేసిన వాడిని 10 ఏళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటారా అని అడిగాను. ఆయన మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, రండి అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆఫర్ ఇస్తున్నా. ఇట్లాగే కెమెరాలు పెట్టండి, ఒక 10-15 లై డిటెక్టర్ టెస్ట్ నేను మీ కెమెరాల ముందు తీసుకుంటా. నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. సరే, దానికి కొంతమంది అహంకారం అనొచ్చు కాక, కానీ నేనేమంటానంటే అల్టిమేట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇది అప్రస్తుతం, అనవసర విషయం. అరెస్ట్ చేసుకుంటారా ఏం చేసుకుంటారో వదిలేయండి, నాది పెద్ద ఇష్యూ కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఆయన కొంత పైశాచిక ఆనందం వస్తుంది కావచ్చు, అది కూడా ఓకే. కానీ మేము వదిలిపెట్టాం కాంగ్రెస్ పార్టీని. 4,000 రూపాయలు ముసలోళ్ళకి ఎప్పుడు ఇస్తావు? 2,500 ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తావు? స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అదే పట్టుకుంటాం. మా ఇష్యూ చిన్నది. మమ్మల్ని అరెస్ట్ చేసుకుంటారా, కేసులు పెడతారా, ఏం చేస్తారా, అది ఓకే. మేము ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, వదిలిపెట్టాం. రియల్ ఎస్టేట్ కుదేలు అవుతుంది అని నేను ఎలక్షన్ ముందే చెప్పిన బ్రదర్. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటుందని చెప్పిన. దానికి ప్రధాన కారణం ఇవాళ హైడ్రా అనే ఒక భూతాన్ని ఏదైతే హైదరాబాద్ మీద వదిలిపెట్టినరో, హైడ్రా అనే భూతం ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డామ్ అనడానికి ప్రధాన కారణమే హైడ్రా అనే భూతం. హైడ్రా అనేది కేవలం బ్లాక్మెయిలర్లకు ఆలంబనగా మారింది. దానివల్ల ఇవాళ 100 కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. హైడ్రా అనే సంస్థ వల్ల ఇవాళ బిల్డర్లను, అదేవిధంగా కాంట్రాక్టర్లను బెదిరించడానికి, కొంతమంది స్థలం యజమానులను బెదిరించడానికి. మీరు చూడండి, హైడ్రా అనేది పెద్దవాళ్లకు మాత్రం చుట్టం, పేదవాళ్లకు మాత్రం భూతం. ఒక్క పెద్దవాడి ఇల్లన్నా హైడ్రా పోయి కొట్టే పరిస్థితి ఉందా ఇవాళ? తిరుపతి రెడ్డి గారిదో, కేవీపీ రామచంద్రరావు గారిదో, వివేక్ వెంకటస్వామి గారిదో, అన్ని చెర్లలోనే ఉన్నాయి కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదో. ఏది హైడ్రా అనేది పోదు, అక్కడ దగ్గర కూడా పోదు. కానీ పేదవాళ్ళ ఇంటికి మాత్రం పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొడతారు. అందుకే నేను చెప్తా ఉన్నా హైదరాబాద్ ప్రజలకి, ఈ హైడ్రా అనే భూతాన్ని వదిలించుకోవాలంటే కాంగ్రెస్ అనే ఇంకో పెద్ద భూతాన్ని వదిలించాలి. దయచేసి ఆలోచించండి. లేకపోతే హైడ్రా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేసి వాళ్ళకు అవకాశం ఇస్తే మనం ఖచ్చితంగా మన ఇల్లు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మాకు ఎంత విచిత్రం అంటే బ్రదర్, మేమేమో ప్రజల సమస్యలు మాట్లాడతాము, యూరియా గురించి మాట్లాడతాము, గ్రూప్ 1లో జరిగిన సమస్యల గురించి మాట్లాడతాము. ఇదేది ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు మాట్లాడరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? కేటీఆర్ ఏ కార్లో తిరుగుతున్నాడు, తప్పు చేస్తే కేసు పెట్టిన వద్దంటలేదు కదా, నేను తప్పు చేయలేదని చెప్తున్నా ఓపెన్గా. ఏందన్న తప్పు చేస్తే ఇద్దరు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వారున్నారు. పెట్టండి, ఏం కేసులు పెడతారో పెట్టండి, ఏం విచారణలు చేస్తారో చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఇవన్నీ ఇప్పుడు అన్నీ పోతే ఎల్ఎన్టీది ఎక్కడ పోద్దాం అని ఎవరు చెప్పారు మీకు? అంటా ఉన్నారంటే అన్నవాళ్ళని అడగండి, నాకు తెలియదు. ఎస్, 100కు 100% మంచి మెజారిటీ. ఎందుకంటే హైదరాబాద్లో 2023లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఒకే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా బీజేపీ గెలిచింది. ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో, జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీతా గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో నెగ్గుతారు, మాకు విశ్వాసం. థ్యాంక్ యూ. ఎవరన్నా ఏమన్నా అనుకోని మేము అనేది ఏమంటే అల్టిమేట్గా హైదరాబాద్లో ఇదివరకు గెలిచాము, రేపు గెలుస్తాము, మళ్ళీ గెలుస్తాము. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉంటుంది. కరెక్ట్ భయ, నేను అనేది ఒకటే. ఇప్పుడు 15,000 కోట్ల భారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీ మీద పెట్టారో దాని గురించి ముందుగా సమాధానం చెప్పనండి ప్రభుత్వాన్ని. అది ప్రైవేట్ వాడు మోస్తున్న అప్పుల భారాన్ని నీ మీద ఎందుకు తెచ్చుకున్నావు ఇలా చెప్పు. నువ్వు రాష్ట్ర ప్రజలకు చెప్పు. ప్రైవేటు సంస్థ 2070 దాకా ఆ భారాన్ని మోస్తూ నడపాల్సిన కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ వాళ్ళ మీద ఉండే, ఆదుకోవాల్సి ఉండే వాళ్ళను. కావాలంటే సాఫ్ట్ లోన్ మేము ఇచ్చిన, మీరు కూడా ఇచ్చేది ఉండే. సాధక బాధకాలు ఉంటాయి ఆపరేషన్స్లో, ప్రజా రవాణాలు, మాకు తెలుసు. అది ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళుగా మాకు బాధ్యత ఉంది. నువ్వేం చేసినావు? జైల్లో పెడతా, తోడుకలు తీస్తా, నేను చెప్పినట్టు వినకపోతే ఎల్ఎన్టీ మేడిగడ్డ కూలిపోయిందని చెప్పకపోతే ఊకోను, నువ్వు రిపేర్ ఎట్లా చేస్తావు, నీకు బ్లాక్ లిస్ట్ చేస్తా అన్నట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమైంది? ఇవాళ సంస్థ పారిపోయింది విధిలేక.